ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెంకీ రానా ముహూర్తాలు పెట్టుకోవాలి. వస్తున్నానమ్మా. మ్యాగీ 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 ఏం చేస్తున్నావు? మ్యాగీ మ్యాగీ ఆగు ఆగు మ్యాగీ మ్యాగీ ఆగమ్మీ మ్యాగీ 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 ఆగు మ్యాగీ 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 ఆగు ఆగు మ్యాగీ ఏంటిది? మమ్మీ కుదిరితే వెంకీ గాని కాలుస్తా లేదంటే నేనే కాల్చుకుంటా. అది కాదు మ్యాగీ. మ్యాగీ వాడిని కాలిస్తే లోపలికి వెళ్తావు, నిన్ను కాల్చుకుంటే పైకి పోతావు. రెండు కరెక్ట్ కాదు మ్యాగీ. అవును మ్యాగీ, మనం మూడో దారి ఆలోచించాలా? మమ్మీ అవతలవాడు 3 ముళ్ళకి ముహూర్తాలు పెట్టుకుంటున్నాడు. అదైపోతే ఆ పని మనిషి పద్దు ఇంటికి క్వీన్ అవుతుంది, నేను ప్యూన్ అవుతాను. ఈ అఖిలాండేశ్వరి బతికుండగా నీ కట్టాంటి పరిస్థితి రాదు మ్యాగీ. అవును మ్యాగీ, ఇగో అంతగా అవసరమైతే వాళ్ళకి బతుకు లేకుండా చేద్దాం. ఇగో నువ్వేం భయపడకు. ఇగో తొందరపడి ఇలాంటి నిర్ణయాలను తీసుకోకు. అవును మ్యాగీ, నిన్ను వాడు కాదన్నా నీకు నేనున్నా మ్యాగీ. అబ్బా! ఓ! ఆ! శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర శ్రావణ మాస బహుళ షష్ఠి గురువారం అనగా తిథి సంవత్సరం గురువారం ఉదయం 11:45 అశ్వనీ నక్షత్రయుక్త తులారాశి పుష్కరాంశమందు దేవరపాటి శారద కీర్తిశేషులు భార్గవనాయుడు గార్ల దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి వెంకటేష్ నాయుడుకు, అలాగే కృష్ణవేణి శ్రీహరి గారు దంపతుల ఏకైక పుత్రిక వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతిని ఇచ్చి వివాహం జరిపించుటకు దైవజ్ఞులచే శుభముహూర్తము ధారావాహికముగా శుభప్రదముగా ఉంది. మంగళమహత్ శుభం భూయాత్. శ్రీ శ్రీ శ్రీ. అమ్మా, కాబోయే వధూవరులిద్దరూ దండలు మార్చుకోవాలి. బాబు, దండలు మార్చుకోండి. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. పద్దు పద్దు మ్యాగీ 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 ఏంటిది? నీకెంత ధైర్యం ఉంటే నన్ను కాదన్న వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకుంటావా? కొద్దిగా కూడా భయం లేదా నీకు? నా కళ్ళ ముందే నేను కోరుకున్న వాడితో దండలు ఎలా మార్చుకుంటావు? మ్యాగీ ఏయ్, నా కూతుర్ని కొడతావే? మ్యాగీ రే, నా ముందే నా కూతుర్ని కొడతావా? కొట్టక ముద్దు చేస్తారేంటమ్మా? శుభమాని ఇక్కడ అబ్బాయి అమ్మాయి దండలు మార్చుకుంటుంటే నీ కూతురు చేసిన పనేంటమ్మా? మరే
నీ కూతురికి వెంకీతో జరగాల్సిన పెళ్లి చెడిపోయి మతి చెడిపోయినట్టుంది. అందుకే పిచ్చిదాన్లా ప్రవర్తిస్తోంది. ఏయ్, నా కూతుర్ని పిచ్చిది అంటావా? చాలేవమ్మా, మా మీదకి రావడం కాదు, ముందు ఈ పిచ్చిదాన్ని జనాల మీదకి రాకుండా చూసుకో. మమ్మీ వదలకు మమ్మీ, వీళ్ళందరూ అంతూ చూడాలి. ఏయ్, అంతు గింతు అని గెంతులేస్తే రెండో చెంప కూడా అదిరిపోతుంది. పిల్ల అలపాటి వెళ్ళు. పక్కకెళ్ళి అరిగిపోయే వరకు ఆ పళ్ళు కొరుక్కో. ఇక్కడుండి ఎక్స్ట్రాలు చేస్తే ఆ పళ్ళు కూడా అక్షింతల్లా రాలిపోతాయి. ఏయ్, వెంకీ ఊరుకో నాన్న. ఉసిగొల్పి ఊరుకోమంటుండావా శారదా? దీనంతటికీ కారణం నువ్వే, గుర్తుపెట్టుకో. రాలాగి నన్ను క్షమించొద్దునా. అవే మాటలొదినా, నువ్వేం తప్పు చేశావు? నా కూతుర్ని నీ కోడలుగా చేసుకోబోతున్నందుకేగా ఆవిడ వల్ల నీకీ మాటలు. ఆవిడ మాటలు మనకు తెలిసినవే కదోదినా. నేనేమీ పట్టించుకోవడం లేదు. కానీ ముందు జరగాల్సిన పనులు చూద్దాం. పెళ్లికి ఎన్నో రోజుల సమయం లేదు. ఆలస్యం చేయకుండా ఈరోజే పెళ్లి షాపింగ్ చేద్దాం. వెంకీ, ఏమంటావు నాన్నా? అలాగేనమ్మా. బావా, నువ్వు వెళ్ళి ఆ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకునిరా, మేము వెయిట్ చేస్తాం. మ్యాగీ, మ్యాగీ. అబ్బా, ఆ చిల్లర జనం నన్ను పిచ్చిదంటున్నారు మమ్మీ. నీ చెల్లి నన్ను తోసేసింది. ఆ వెంకీగాడు నన్ను కొట్టాడు. ఇవన్నీ చూసి రివాల్వర్ తెచ్చి వాళ్ళని కాల్ చేయాల్సింది పోయి కామ్గా నన్ను పక్కకి లాక్కొస్తావా? అందర్నీ కట్టగట్టి కాల్చి పారేయాలన్నంత కోపం నాకు వచ్చుండాది మ్యాగీ. కానీ ఆవేశానికి పోతే అది మనకే దెబ్బవుతాది. వాళ్ళని ఆలోచనతో దెబ్బ కొట్టాలా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య. ఏందిరా? అత్తయ్య, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ? నిన్ను నీ మాటల్ని టీలో పడ్డ ఈగం తీసి పారేసినట్టు చూస్తుంది అత్తయ్య ఆ శారద. అఖిలాండేశ్వరి సొల్లు మాటలు లెక్కలోకి తీసుకోవద్దని, పెళ్లి పనులపై శ్రద్ధ పెట్టాలని నీ చెల్లితో చెప్పింది. ఈ రోజు అందరూ కలిసి పెళ్లి బట్టలు కొనడానికి షాపింగ్కి పోతామని చెప్తుంది అత్తయ్య. బావగారు, అమ్మా, ఆలస్యం చేయకూడదు బావగారు. ఆ శారద నోరు మూసెయ్యాలా, ఆ వెంకిగాడి జోరికి బ్రేకులెయ్యాలా. బ్రేక్లేస్తే సరిపోదు మమ్మీ, ఆ వెంకీగాడి బోన్స్ బ్రేక్ చేయాలి. అయితే బ్రేకులు తీసేద్దాం.